అన్నట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన వాస్తవ సత్యము ప్రభు తెలిపేది ఏంటంటే పాప క్షమాపణ యొక్క అవసరం. స్వస్థపరచబడిన వారందరూ పరలోకంలో ఉంటారని ఎక్కడ రాయబడలేదండి. రాయబడిందా? ఒకళ్ళని కళ్ళు బాగి ఉండవచ్చును, ఒకవేళ నువ్వు చనిపోయి బ్రతికి ఉండవచ్చును, ప్రార్థన ద్వారా బతికి ఉండవచ్చును చెప్తాన్నారు కదా చాలా మంది. కుంటివాడవై నడిచి ఉండవచ్చును. ఇవి ఉంటే చాలు నువ్వు పరలోకానికి పాత్రుడని ఎక్కడైనా వ్రాయబడిందా? ఎక్కడైనా వ్రాయబడిందా? అందుకనే ఈనాడు బోధల్లో సువార్త సత్యం తక్కువగా ఉందండి. సువార్తకు చక్కెర ఎక్కువ కలుపుతున్నారండి. ఏంటి చక్కెర? ఇదో స్వస్థతలు, కొంతమంది కళలను విడమర్చి చెప్పేటువంటి వాళ్ళు, రేపటి గురించి చెప్పేటువంటి వాళ్ళు, కొంతమంది ఈనాడు చెప్తూ ఉన్నారండి. ఏమని? వచ్చే సంవత్సరం నీకు ఉద్యోగం వస్తుందమ్మా అని. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఓ దైవ సేవకుడు చెప్పినాడు కదా ఉద్యోగం వస్తుందిలే అనుకుంటావు. కానీ నువ్వు ఇండైరెక్ట్గా నువ్వేం చెప్తున్నావు? వచ్చే సంవత్సరం వరకు ప్రభు రాడని కూడా చెప్తా ఉన్నావు. అంతేనే కదా? ప్రభు రాకడ ఎప్పుడు? ఇప్పుడే రావచ్చు నువ్వు. మరి రేపటి గురించి చెప్పడానికి మనకు అధికారం ఉందా? దేవుని వాక్యము ఈ రోజుది గురించి మాత్రమే మాట్లాడుతుందండి. మధ్యాహ్నం గురించి కూడా మాట్లాడదు. అర్థమవుతుందా?